మా పార్దు అయితే అర్ధరాత్రి చుక్కలు చూపించాడు. ఎందుకు ఏంటో నేనైతే చెప్తాను. ఇప్పుడైతే పప్పును అలానే అన్నం బంగాళదుంప కూర అయితే వండాను. వండలేనేమో కూర అనుకున్నాను. అన్నం పప్పు పెడదాం అనుకున్నాను. కానీ ఫాస్ట్గా కొంచెం బంగాళదుంపలు ఉంటే అవి కట్ చేసి ఫ్రై అయితే చేసేసాను. రాత్రి 12 అయింది. ఇంక చెవి నొప్పి అని చెప్పి ఏడడం స్టార్ట్ చేశాడు. ఏం చేయలేమో అర్థం కాలేదు. ఎప్పుడు డ్రాప్స్ అయితే ఉంచుకుంటాము, కానీ ఈసారి డ్రాప్స్ కూడా లేవు. సరే అని చెప్పి కొంచెంసేపు చెవు అలా రుద్దితే ఊరుకుంటాడు అనుకుంటే ఎంత రుద్దినా అసలు నొప్పి అయితే పోలేదు. ఇంక గట్టిగా ఏడుస్తున్నాడు. వాడికి జలుబు కొంచెం ఉంది, అందుకని చెప్పి హియర్ పెయిన్ అయితే వచ్చేసింది. ఇంకా ఏం చేయాలో తెలియక మాకు తెలిసిన వాళ్ళు పక్కన ఇల్లు అనమాట, వాళ్ళకి ఫోన్ చేసి, వాళ్ళకి చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఫోన్ చేసి ఇయర్ డ్రాప్స్ అడిగితే ఉన్నాయి అన్నాడు అన్నయ్య. మా బావ వాళ్ళ ఇంటికి వెళ్ళి అయితే ఇయర్ డ్రాప్స్ తీసుకొచ్చారు. అప్పుడు వేసాము. వేసిన వెంటనే తగ్గలేదు. కొంతసేపు అయితే టైం పట్టింది. ఇంక రుద్దమని చెప్పాడు. వాళ్ళ నాన్న కొంతసేపు రుద్దమన్నాడు. అమ్మ నువ్వు ఉంటేనే తగ్గుతుంది అన్నాడు. ఇంకా 3 వరకు అయితే మేము పడుకోలేదు. ఇంకా అమ్మయ్య పడుకున్నాం అన్నటప్పటికి ఇంక మార్నింగ్ అయిపోయింది. మార్నింగ్ లేవడం కూడా లేట్ అయిపోయింది. ఇంకేం వండం, 7:30కి స్కూల్ ఉంది. నేను రెడీ అయ్యి పిల్లల్ని ఎప్పుడు రెడీ చేసి పంపిస్తాను అని చెప్పి అనుకున్నాను. పార్దు అయితే స్కూల్కి వెళ్ళదు, కానీ వైషు నేనైతే వెళ్ళాము స్కూల్కి. ఇంకా మా బావ కూడా క్యారేజ్ పట్టుకెళ్తారు కాబట్టి ఆయనకైనా కర్రీ వండాలి సరేలే అని చెప్పి ఒక 4-5 బంగాళదుంపలు కర్రీ అయితే చేస్తాను, ఫ్రై చేస్తాను. స్కూలు 9కి అయినప్పుడే నేను వంట ఫాస్ట్గా చేసేదాన్ని కాదు. అలాంటిది టైం నాకు వెనక నుంచి తంతుంటే మాత్రం గంట అవ్వాల్సిన పని అరగంటలో పావు గంటలో అయిపోతుంది అనమాట.